చిలకలూరిపేట ప్రత్తిపాటి నివాసంలో మీడియా సమావేశం. అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అరాచకాలు రోజు రోజుకి పెచ్చిమీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఎలాంటి విపరీత పరిణామాలు చూడలేని అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి ఇన్ఛార్జీల పాలేరుల్లా మారారని ధ్వజమెత్తారు. కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను. దిగజారి ప్రవర్తించేటువంటి ఐఏఎస్ కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్ ఎస్పీలు కావచ్చు, దేశం మొత్తం మీద 6,000 మంది 7,000 మంది ఉంటారు ఈ ఐఏఎస్ ఐపీఎస్. ఒక నమ్మకం, విశ్వాసం ఉండింది ఇప్పటి వరకు ప్రజలకి. కలెక్టర్ అంటే ఒక గౌరవం ఉండింది, ఎస్పీ అంటే ఒక గౌరవం ఉంది. ఎందుకు ఇంత దిగజారి ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు? మీ వల్ల వ్యవస్థలు భ్రష్టు పడుతూ ఉన్నాయి. మీకున్న గౌరవాన్ని మీకు మీరే కించపరుచుకునేటువంటి స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు. అన్ని నేను చెప్పిన వాటి అన్నిటికీ కూడా పేపర్లు, టీవీల్లో కూడా వచ్చినాయి, మీడియాలో కూడా వచ్చినాయి. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. నేను మాట్లాడిన ప్రతిదానికి మీడియా ఎవిడెన్స్ ఉంది, వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. అన్నిటినీ కూడా డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి, ఎన్నికల కమిషన్కి అందరికీ మేము ఈ రిపోర్ట్లు పంపిస్తున్నాం. ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి. సివిల్ కోడ్ కాండక్ట్ కింద వస్తుంది. సివిల్ కాండక్ట్ కోడ్ కిందకు వస్తుంది. ఇది సమన్వయకర్తలకు ఎవరిచ్చారు? సమన్వయకర్తలకు సలాం చేసేటువంటి స్థాయికి ఎందుకు దిగజారుతూ ఉన్నారు? ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని సమావేశాలకు ఎందుకు అనుమతిస్తూ ఉన్నారు? వాలంటీర్ల మీటింగ్ పెట్టే ప్రభుత్వ డబ్బులు తీసుకున్న వాలంటీర్లు సమన్వయకర్తల మీటింగులు, సమావేశాలు పెట్టడం ఏంటి? ముగ్గురు కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంది ప్రభుత్వం, పోలీసులను అడ్డం పెట్టుకొని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్నికలకు ముందు ఓట్లు వేయించుకున్నారు వీళ్ళందరి చేత, ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన వాటినే అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు వాళ్ళ డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించాలి, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. వాళ్ళు చేసేటువంటి సమ్మె కావచ్చు, నిరసన కావచ్చు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్, వాళ్ళందరూ కూడా మేము సంఘీభావాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరుపేటలో కానీ, పల్నాడు జిల్లాలో కానీ, గుంటూరు కానీ, స్టేట్ వైడ్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పాడు. అదేవిధంగా 2 చేతులతో ఓట్లేసిన ఉద్యోగస్తులను మోసం చేశాడు. సిపిఎస్ అమలు చేస్తామని చెప్పి టీచర్స్ని మోసం చేశారు. మోసం చేయని ఏ వర్గమైనా ఉంది అంటే ఏ వర్గము లేదు. అన్ని వర్గాలని మోసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూస్తున్నాం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు. ఆ వర్గాలనే ఈరోజు మోసం చేస్తున్నాడు. ఆ వర్గాలే ఈరోజు కుటుంబ భారమై మోయలేని పరిస్థితుల్లోకి వెళ్ళారు. నాసిరకం మద్యంతో ఆ వర్గాల ఆడబిడ్డల మెడలో తాళి తీయించే పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. డాక్టర్లు చెప్తున్నారు, ఈ నాసిరకం మద్యం తాగితే రాబోయే 2-3 ఏళ్లలో మద్యం మరణాలు ఎక్కువ ఉండబోతున్నాయని. ప్రజల ప్రాణాలు ముఖ్యమా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు ధనదాహం ముఖ్యమని నేను ప్రశ్నిస్తా ఉన్నా.